అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు భట్టు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన కాశయ్య గారు, బాబు గారు, శేషాద్రి గారు, మల్లయ్య గారు, జడి లక్ష్మి గారు, మా చెన్నారెడ్డి అన్న, ఏసేఫ్ అన్న, డీపీ అన్న, అందరూ కొత్త జంగిల్ పిచ్చన్న, మన వాళ్ళు మరి బాలకృష్ణారెడ్డి కానీ, రమణారెడ్డి కానీ, మన మిత్ర పార్టీ అయినట్టు జనసేన అధ్యక్షులు మురళి గారు కానీ, అందరూ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఈ కాలనీకి సంబంధించినటువంటి ఎండిఓ గారు, మన ఈఓ, పంచాయతీ కార్యదర్శి శివ, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 6,000 చేశాం, 6,000 వచ్చేదానికి 10,000 చేశాం, 10,000 వచ్చేదానికి 15,000 రూపాయలు పెంచుతూ మరి ముఖ్యమంత్రి వెంటనే ఆర్డర్లు కూడా యాక్చువల్గా ఈరోజు 31వ తారీఖు, 1వ తారీఖు పంచాలి. 1వ తారీఖు ఆదివారం రావటం వల్ల రేపు ఈరోజు ఒకరోజు ముందుగానే మీ గ్రామాలకు వచ్చి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఇంటికి వెళ్ళి వారికి నమస్కారం చేసి పెన్షన్లు మీరు ఇవ్వాలని చెప్పేసి, ఎవరైతే ఈరోజు వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పోతే ఫిజికల్ వికలాంగులు ఉన్నారు, మరి బెడ్ రిడన్ అంటే మంచంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా గౌరవించండి. మీరు ముందుగా ఏదో మనం పెన్షన్లు ఇచ్చామన్నట్టు కాకుండా ముసలిళ్ళందరూ కూడా మీరు గౌరవించి 2 చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెట్టి మరీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాత్రి ఆయన నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి పంపడం జరిగింది. అందుకనే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి తల్లిదండ్రుల్లాగా ఈరోజు మహిళలకి కానీ, అదేవిధంగా పెద్దల తాతలు కానీ మరి వీళ్ళందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మనం వచ్చాం. మీకు గతంలో కూడా నేను ఈ పాలయానికి వచ్చినప్పుడు చెప్పాను, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీరు నన్ను ఆదరించండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా సహాయం చేస్తానని ఆ రోజు నేను చెప్పిపోవడం జరిగింది ఇక్కడే. అదే రాష్ట్రంలో దగ్గర మీ అందరి దయ వల్ల 164 సీట్లు మనకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలతో కలిపి మనం గెలవటం జరిగింది. బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రం ఏదైతే ప్రతిపక్షంలో అధికారంలో లేనప్పుడు మనం ప్రజల దగ్గరికి వచ్చి అనేక రకాలైనటువంటి హామీలు మనం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీగా అటు జనం పెన్షన్లు వెంటనే 3,000 ఏదైతే వస్తుందో, ఎవరైతే మన ఇంట్లో పిల్లలు ఉన్నారో, చదువుకునే పిల్లలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం మనం రేపు పాఠశాల ప్రారంభోత్సవం నాటికి కూడా ఇవి కూడా ఆ డబ్బులు కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పేసి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతాంగానికి మనం మాటిచ్చాం. తొలకరిలో ప్రతి రైతుకి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామని మనం ఆ రోజు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మనం ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ నెల, వచ్చే నెలలోపు ఒక్కొక్కటిగా మీకు ప్రతిదీ కూడా మన ఇంటికే వస్తున్నటువంటి సందర్భాలు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ, వీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇది కూడా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధికారంలోకి వచ్చినాక 1,000 రూపాయలు దగ్గర 5 సంవత్సరాలు 250 పెంచుతూ 5 సంవత్సరాలు పెంచారు. మనం అట్ట కాదు, మన ముందు చెప్పిన ప్రకారం 1,000 రూపాయలు ఎట్ ఏ టైం ఒకేసారి పెంచి ఈరోజు మనం పేదలకు మనం ఆ డబ్బులు పంపిణీ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం, పెన్షన్లన్నీ కూడా. అదేవిధంగా ఇంకొక మాట కూడా మీకు చెప్పాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఏదైతే దీపం పథకం ఉందో 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఇస్తామని చెప్పాం. ఈరోజు ఆ పథకాన్ని కూడా మనం ఈరోజు అందరికీ కూడా ఇస్తున్నటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకో మాట ఇచ్చాం, త్వరలోనే ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ రాష్ట్రంలో మీకు ఆర్టీసీ బస్సులో గౌరవప్రదంగా
టికెట్ లేనటువంటి ఉచిత ప్రయాణాన్ని మీకు కల్పించబోతున్నాం.